అకార ఉకార మకారం చ సర్వదోంకార పరబ్రహ్మణి గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గుశబ్దస్త్వంధకారస్యాత్ ఋషబ్దస్తన్నిరోధకః అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే. పంచాక్షరతనుం పంచవదనం ప్రణవం శివం అపార కరుణామూర్తిం గురుమూర్తిమహం భజే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అంబకానందకందలమైన వేల్పు ప్రమథ గణపతి విఘ్నేషు భక్తవరదు గుజ్జురూపుని విద్యలకొచ్చయైన సింధురానలుగొల్తు వాక్సిద్ధి కొరకు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారటి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాప్తి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. శ్రీమాతృగురుభ్యో నమః. ధర్మో రక్షతి రక్షితః. సదాచార సంపన్నులైన సద్భక్తులకు భక్తేతరులకు జగన్మాత ఓంకార స్వరూపిణి యొక్క కరుణా కటాక్ష వీక్షణములు సర్వకాల సర్వావస్థలను ప్రసరించాలని అమ్మవారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ధర్మాన్ని ఆచరిస్తే ధర్మమే నిన్ను రక్షిస్తుంది అనేటువంటిది సనాతన శృతి వాక్యం. అసలు ధర్మం అంటే సాక్షాత్తు భగవత్ స్వరూపమే ధర్మమని చెప్పారు మనకు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అంటాడు వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యంలో. అంటే శ్రీరామచంద్ర పరబ్రహ్మ స్వరూపం సాక్షాత్తు ధర్మ దేవతగా వర్ణించారు. ఈ ధర్మానికి 4 పాదములు చెప్పారు. సత్యము, శౌచము, దయ, దానం. ధర్మం అనేది 4 పాదములా నడిచిన రోజులు కృతయుగం. ఈ కృతయుగం అనేది 17,28,000 సంవత్సరాలు సాగింది. ధర్మం అనేది 3 పాదాలపై నడిచింది త్రేతాయుగం. 12,96,000 సంవత్సరాలు సాగింది త్రేతాయుగం. ధర్మం 2 పాదాలపై నడిచింది ద్వాపరయుగం. 8,64,000 సంవత్సరాలు సాగింది ద్వాపరయుగం. ధర్మం ఒకే ఒక్క పాదంపై నడుస్తోంది కలియుగం. 4,32,000 సంవత్సరాల కాల ప్రమాణం చెప్పారు. ఇక్కడ విశేషం ఏమిటయ్యా అంటే ధర్మం అనేది 4 పాదములు 3గా, 3 పాదములు 2గా, 2 పాదములు 1గా ధర్మ గ్లాని జరుగుతోంది. అట్లాంటి సందర్భంలో మేము ఏం చేయాలయ్యా అంటే కలవు నామస్మరణ ముక్తి చెప్పారు. కలియుగ ముందు భగవన్నామస్మరణ చేస్తేనే మోక్షం సంప్రాప్తమవుతోంది అన్నారు. దీనికి పోతన గారు భాగవతులు అంటాడు, చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికి నుడువడేని దయయు సత్యంబులోలుగా తలపడేని కలుగ నేటికి తల్లుల కడుపు చేటు. చేతులారంగ శివుని పూజింపడేని
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేది దయయు సత్యంబులోనుగా తలపడేది కలుగనేటికి తల్లుల కడుపు చేటు అంటాడు. అంటే ఇక్కడ చేతులంటే ఏమిటి, నోరంటే ఏమిటి, దయా సత్యాలకు కన్న తల్లి కడుపుకు సంబంధం ఏమిటయా అంటే ఈ దేహం శివం అయి ఉంది. అంటే ప్రపంచము అన్నారు. ప్రపంచం అనగా ప్రా అనగా పెద్ద, పంచ అంటే 5 అర్థం చెప్పారు. ఆ 5 ఏమిటి? పంచభూతములు, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. పంచభూతాలతో ఆవిర్భవిస్తోంది కాబట్టి ప్రపంచము అన్నారు. అట్లాగే ఈ పంచభూతములకు పంచతత్వములు చెప్పారు. ఆకాశతత్వము శబ్దము, వాయుతత్వము స్పర్శ, అగ్నితత్వము రూపము, నీటితత్వము రసము, భూమితత్వము గంధము. పంచభూతములు పంచతత్వములు. అట్లాగే కర్మేంద్రియ పంచకం అంటే కాళ్ళు, చేతులు, వాక్కు, గుదగుహ్యములు కర్మేంద్రియములు. ఆ విధంగానే జ్ఞానేంద్రియ పంచకం కన్ను, చెవి, ముక్కు, నాలుక, శరీరమంతా స్పర్శ. 5 భూతములు, 5 తత్వములు, కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, అంతఃకరణ చతుష్టయము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహం అహం బ్రహ్మాస్మి అని చెప్పారు. 24 తత్వాలతో ప్రపంచం ఎట్లా ఉందో ఈ దేహం కూడా శివం అయి ఉంది. ఎప్పుడు ఆత్మ ఉంటే శివం, ఆత్మ తొలగిందో శవం. అందుకే సర్వకాల సర్వావస్థలందు కూడా భగవన్నామస్మరణ చేయాల్సిన బాధ్యత మానవుడికి ఉంది అన్నారు. అసలు ఈ దేహం అనేది ఆవిర్భవిస్తోంది, ఈ జన్మ వస్తోందంటే దానికి కారణం చెప్పారు మన పెద్దలు. ఏమని? రుణానుబంధ రూపేణాం పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతినే తత్ర పరివేదన అంటాడు శాస్త్రకారుడు. రుణమనే అనుబంధం ద్వారా భార్యాబిడ్డలు గాని, గ్రహ ఆరామాలు గాని, పశుపక్షాదులు గాని సమస్త బాంధవ్యాలు కలుగుతున్నాయి. రుణమనే తీరిపోతే ఎవరి దారిన వారు వెళ్ళిపోయేవారే, ఎవరికి ఎవరు వెంటరారు అంటారు. దీనికి మనకు ఆధ్యాత్మికంగా చక్కని కథ చెప్పారు మన పెద్దలు. ఏమిటయ్యా అంటే ఒక గ్రామంలో ఒక సద్బ్రాహ్మణోత్తముడు పురోహితుడు ఉన్నాడు. పురోహితుడు అంటే పురహితము కోరువాడు పురోహితుడు అని చెప్పారు. సామాన్యంగా చెప్పుకునేది గ్రామంలో ఈ వైదిక కర్మ చేసేవారు పురోహితుడు అంటూ ఉంటారు. వాస్తవానికి ప్రతి దేహము ఒక జగన్నాథపురం. ఆ యొక్క దేహీ తత్వాలు చెప్పేవాడు, పురహితాన్ని కోరేవాడు పురోహితుడై ఉన్నాడు. ఎందుకంటే తాత్వికులు అంటారు, దేవుడే ఈ దేహములు జీవుడై ఉన్నాడురా, దేహి దేహము విచారించిన జీవుడే దేవుడాయరా, దేవుడే ఈ దేహములు జీవుడై ఉన్నాడురా. దేహీ దేహతత్వాలు చెప్పేటువంటి సద్గురుదేవుణ్ణి పురోహితుడు అన్నారు. సద్బ్రాహ్మణుడు అంటే మనకు శాస్త్రం అంటోంది, విప్రాణాం జ్ఞానతో జ్యేష్ఠః క్షత్రియాణాం తు వీర్యతః వైశ్యానాం ధాన్యదనదః శూద్రాణామేవ జన్మతః అంటోంది. భగవానుడు భగవద్గీతలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమత్వాం విద్యకర్తారమవ్యయం అన్నాడు. 4 వర్ణాల వారు ఉన్నారయ్యా భూలోకమందు. ఈ వర్ణం అనేది ఎట్లా వచ్చిందంటే గుణకర్మ విభాగశః. సృష్టిలో సత్వగుణము, రజోగుణము, తమోగుణం అనే గుణత్రయం ఉంది. సాక్షాత్తు సృష్టి స్థితి లయకర్తలుగా ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతము గుణబద్ధులై ఉన్నారు. కాబట్టి ఈ గుణం కారణంగా వర్ణం అనేది ఏర్పడుతుంది తప్ప వాస్తవానికి కులం అనేది లేదు చెప్పారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ఎట్లా వచ్చిందంటే ఏ గుణంతో భాసిల్లుతున్నాడో ఆ వర్ణంగా భాసిల్లుతున్నాడు అన్నారు. అందుకే బ్రాహ్మణోత్తములలో జ్ఞానం కలిగిన వాడు శ్రేష్ఠుడు. వాడికి రూపముందా, బలముందా, ధనముందా, ఇది ప్రధానం కాదు. జ్ఞానముందా, జ్ఞానముంటే బ్రాహ్మణోత్తముల్లో శ్రేష్ఠుడు. విప్రాణాం జ్ఞానతో జ్యేష్ఠః చెప్పారు. క్షత్రియాణాం తు వీర్యతః. ఎవరైతే తన యొక్క మేధస్సుతో, బుద్ధి బలంతో, తన యొక్క భుజబలంతో సమాజ శ్రేయస్సుకు నిష్కామంగా కర్మరాచరిస్తున్నాడు, అటువంటి వ్యక్తి క్షత్రియుల్లో గొప్పవాడు చెప్తారు. క్షత్రియాణాం తు వీర్యతః వైశ్యానాం ధాన్యదనదః. ధనధాన్య అధికంగా ఉన్నవారు వైశ్యులలో గొప్పవారు చెప్తోంది.
అట్లాగే శూద్రానామేవ జన్మతః, వయస్సులో పెద్దవాడైన వాడిని శూద్రుల్లో పెద్దగా పరిణమిస్తారు. కాబట్టి ఇక్కడ శాస్త్రం ఏమిటి అంటే బ్రాహ్మణోత్తములలో జ్ఞానం కలిగి ఉన్నవాడు శ్రేష్ఠుడు అన్నారు. ఇతడు సద్బ్రాహ్మణోత్తముడు. సద్బ్రాహ్మణుడంటే మనకు భగవద్గీతలో మోక్ష సన్యాస యోగమందు సాక్షాత్ భగవాను వాచ శమో దమస్తపస్యౌచం క్షాంతి రాజ్యమేవ చ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఎవరయ్యా సద్బ్రాహ్మణుడంటే శమము దమము శాంతి ధాంతి ఆస్తిక్య భావన జ్ఞాన విజ్ఞానాలు కలిగి ఉన్నవాడు సద్బ్రాహ్మణుడు చెప్పారు ఇక్కడ. కాబట్టి తాను మోక్షాపేక్షతో జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు ఈ సద్బ్రాహ్మణోత్తముడు. మోక్షాపేక్ష అంటే పుణ్యం చేశాము అది బంగారు సంకెళ్ళు, పాపం చేశాము ఇనుప సంకెళ్ళు. పుణ్యం చేసినా పాపం చేసినా కూడా జన్మ వస్తోంది. ఎన్నో పుణ్యకార్యాలు చేశాం కదండి, చేస్తే ప్రయోజనం లేదు. ఎన్ని పుణ్యకార్యాలు చేసినా నేను చేశాననే భావన ఉంటే మోక్షమని సంప్రాప్తమయ్యేది కాదు. అందుకే భగవానుడు అంటాడు కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్ మాతే సంగోస్త్వ కర్మని. నీకు కర్మలాచరించేందుకు మాత్రమే అధికారం ఉంది. ఈ కర్మను ఆచరిస్తే నాకేమొస్తుంది అనే భావాన్ని పక్కన పెట్టి నిష్కామంగా కర్మ చేయి, అప్పుడు మోక్షమే సంప్రాప్తమవుతోంది అన్నారు. కాబట్టి అటువంటి మోక్షాపేక్షతో జీవితం సాగిస్తూ ఉన్నాడు ఎవరు? ఈ సద్బ్రాహ్మణోత్తముడు. అయితే ఆ గ్రామంలో ఒక చండాలుడు ఉన్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే 4 వర్ణాల వారు ఉన్నారు కదా భగవద్గీతలో. భగవానుడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర చెప్పారు కదా. మరి ఈ చండాలుడెవరు పంచముడెవరు అంటే దానికి కూడా శాస్త్రం చెప్తోంది. వాస్తవంగా సమాజంలో మానవత్వం తరిగి కులాలుగా విడిపోతూ ఉన్నాడు. ఎవరు? శూద్రులలో చదువరి అన్న పదం ఉంది. చదువరి 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 అన్న పదమే చౌదరి అవుతోంది. అట్లాగే నాయకుడు అన్న పదం ఉంది. నాయకుడు నాయకుడు నాయడు నాయుడు అయింది. రాజు పర్యాయ పదం రేడు, రేడు పర్యాయ పదం రెడ్డి, రెడ్డి పర్యాయ పదం రాయ, రాయ పర్యాయ పదం రావు. ఇట్లా వచ్చే మన కులాలు. వాడెవడయా అంటే మాలోవాడే, మాలోవాడే అన్న పదమే మాలవాడు అయింది. ఈ దిగువనెవడయ్యా అంటే మా దిగువవాడు, మా దిగువవాడు మా దిగవాడు అన్నారు. ఇట్లా లెక్కలవాడు, భోగలవాడు, చప్పల భోగలవాడు, సింహదిష్టి, ఇట్లా మానవత్వం తరిగి దూరంగా విడిపోతున్నాడు తప్ప మానవుడు వాస్తవానికి కులం అనేది తెలియదు చెప్పారు. ఇక్కడ శాస్త్రం అంటోంది ఎవరయ్యా చండాలుడంటే ఇదిగో ఈ గుణం కలిగిన వాడు చండాలుడు. ఎందుకంటే గుణకర్మ విభాగశః చెప్పాడు భగవానుడు. ఏ గుణంతో భాసిల్లుతున్నాడో ఆ వర్ణమని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఈ తత్వాన్ని కూడా చెప్తోంది. దూషకశ్చ క్రియాశూన్యో నికృష్టో దీర్ఘగోపనః చత్వారః కర్మ చండాల జాతి చండాల ఉత్తమః. చండాలులనే జాతి ఉందే వాళ్ళు చాలా ఉత్తములయ్యా. మరెవరు చండాలుడంటే ఈ గుణం కలిగిన వాడు యథార్థంగా చండాలుడు తప్ప ఈ జాతి చండాలుడు చండాలుడే కాదు అంటుంది. ఎవరిది? దూషకశ్చ. ఒకడు ఖాళీగా కూర్చుని అరుగుపై దారిని పోయేవాడు నిందిస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఆ భావం కలిగిన వాడు, ఆ గుణం కలిగిన వాడు. దూషకశ్చ క్రియాశూన్యం. అట్లాగే తాత సంపాదించిన ఆస్తిని చూసి మురిసిపోతూ ఏ కర్మను ఆచరించకుండా ఉంటాడు. అటువంటి వాడు కర్మను ఆచరించిన వాడు. నికృష్టో. ధనానికి 3 లక్షణాలు చెప్పారు. దానం భోగో నాశస్తి. ఒకనికి పెట్టు అది నీ పాలవుతుంది, నీవైనా తిను అది మట్టి పాలవుతుంది. అట్లా కాకుండా తాను తినకుండగా దానం ఉత్తమం. లేదు భోగం అనుభవించాలి. అట్లా కాకుండా ఎవరైతే పిసినుగుట్టుగా ధనా నాశనం చేస్తూ ఉన్నాడు, ఒకరికి పెట్టకుండా తాను తినకుండా వాళ్ళ పదార్థం అవుతుంది అంటే నాశనమే అవుతుంది. కాబట్టి దానం భోగో నాశస్తి అనే ధర్మం ప్రకారంగా ఎవరైతే పిసినుగుట్టుగా ఉన్న ధర్మాన్ని ధనాన్ని ధర్మంగా వెచ్చించడో అటువంటి వాడు నికృష్టో పిసినుగుట్టువాడు అంటుంది. ఆ విధంగానే దీర్ఘకోపనః ఈ 4 గుణాలు చెప్పాడు. ఉత్తమే క్షణకోపస్యాం మధ్యమే ఘటికాద్వయం అధమిష్య దహోరాత్రం పాపిష్ఠీమరణాంతకః అంటుంది శాస్త్రం. ఉత్తమునికి కోపం ఒక క్షణం వస్తుంది పోతుంది. మధ్యమునికి 2 ఘడియలు ఉంటుంది.
అధముడికి ఒక రాత్రి పగలు కోపం ఉంటుంది. అధమాధముడు పరమ నీచుడికి జీవితమంతా కోపమేనయ్యా అన్నాడు. అందుకే కోపం జోడికి పోవద్దు, శతకకత్తి అన్నాడు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అంటాడు. కాబట్టి దూషకశ్చ క్రియాశూన్యో నికృష్టో దీర్ఘకోపనః చత్వారః కర్మ చండాల జాతి చండాల ఉత్తమః అంటుంది ఇక్కడ శాస్త్రం. ఆ గుణం కలిగిన వారు తప్ప యథార్థంగా చండాలురనేవారు ఉత్తములయ్యా అంటుంది ఇక్కడ. ఈ గ్రామంలో ఒక చండాలుడు ఉన్నాడు. ఇతడు ఉత్తమోత్తముడు, సదాచార సంపత్తి కలిగిన వాడు. అయితే వివాహమై చాలా కాలమైంది. అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రుడు లేకపోతే పున్నామ నరకం తప్పదు అంటారు. పుం అనే నామం కలిగిన నరకం ఉంది. అంటే పునర్జన్మ ప్రకృతి, పున్నామ వికృతి. పుత్రుడు ఉంటే ఇక్కడ దౌహార్ద కార్యక్రమం చేస్తూ ఉంటే తాత్కాలికంగా జన్మ రాకుండగా పితృదేవతలు కలిసి మహద్భాగ్యం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి నాకు పుత్రుడు కావాలి. ఎటువంటి పుత్రుడు కావాలి? ఆ సద్బ్రాహ్మణోత్తముడు, ఆ సదాచార సంపత్తి కలిగిన వాడు నా గర్భాన జన్మించాలి అనుకుంటున్నాడు ఈ చండాలుడు. ఎట్లా జన్మిస్తాడు? ఏదో ఒక రుణానుబంధం ఉంటే తప్ప జన్మించేది లేదు కదా. ఈ సద్బ్రాహ్మణోత్తముడు మోక్షాపేక్షతో ఉంటూ ఎవరి నుంచి ఏమి ఆశించకుండా, ఎవరికి రుణగ్రస్తుడు కాకుండా జీవనయానం చేస్తున్నాడు. మరి ఎట్లా అనుకున్నట్ట? ఒక గ్రీష్మకాలం, మండు వేసవి. ఒక రోజున ఈ పురోహితుడు వేరే గ్రామానికి వెళ్ళాడు ఈ వైదిక కర్మను ఆచరించేందుకు. అందుకే ఇక్కడ శాస్త్రం అంటోంది, అసంతుష్ట ద్విజానశ్చ సంతుష్ట ఇవ పార్థివ లజ్జస్య గణికానశ్చ అలజ్జేవ కులాంగన. బ్రాహ్మణోత్తముడు తృప్తి కలిగి ఉండాలి. ఈ వైదిక కర్మ ఉంది, అది ఒక బ్రాహ్మణుడు మాత్రమే చేయగలిగే కర్మ. ఇవ్వగలిగిన వాడు ఇస్తాడు, ఇవ్వలేని వాడు ఇవ్వలేడు. ఇచ్చిన వాడికి ఇవ్వలేని వాడికి కూడా ఒకే భావంతో ఆ కర్మను ఆచరించాలి. కాబట్టి బ్రాహ్మణోత్తముడు తృప్తి కలిగి ఉండాలి అంటుంది. మరి క్షత్రియుడు తృప్తి లేకుండా ఉండాలి. ఎందుకంటే క్షాత్ర ధర్మం కేవలం కొద్దిపాటి కాకుండా సమస్త భూమండలాన్ని హస్తగతం చేసుకుని ధర్మాన్ని ప్రతిష్ఠించి పాలించాల్సిన బాధ్యత క్షత్రియునికి ఉంది అంటుంది ఇక్కడ శాస్త్రం. అట్లాగే వేశ్య సిగ్గు లేకుండా ఉండాలి, కులస్త్రీ సిగ్గు కలిగి ఉండాలి అని చెప్తోంది ఇక్కడ. కాబట్టి ఈ తృప్తి కలిగి ఉన్నాడు. తృప్తి లేనివాడే నిర్ధనుడు అంటాడు వివేకానంద స్వామి వారు. కాబట్టి ఈ బ్రాహ్మణోత్తముడు వైదిక కర్మను ఆచరించేందుకే వేరే గ్రామం వెళ్ళాడు. మండు వేసవి కాలం, వయోవృద్ధుడు, కాళ్ళు కాలిపోతున్నాయి, నెత్తి మాడిపోతుంది, పాపం శ్రమ పడుతూ ఉన్నాడు. ఆ సమయాన్ని గమనించి ఈ చండాలుడు వాడింటిలో ఉన్న కొత్త చెప్పుల జత మార్గ మధ్యలో ఉంచాట. ఈయన వస్తున్నాడు, కాళ్ళు కాలిపోతున్నాయి, వయోవృద్ధుడు కదా, అలసిపోతుంది శరీరం. అయితే ఎప్పుడైతే ఆ చెప్పులు కనిపించాయో తాత్కాలికంగా అసంకల్పితంగా ఆ చెప్పులు తొడిగాడు. చుట్టూ చూశాడు, ఎవరు లేరు, కాళ్ళు కాలుతున్నాయి, చెప్పులు తొడిగాడు. త్వరగా నడిచి వచ్చాడు ఇంటికి. వస్తే సంధ్యావందనం ఆచరించాడు, భోజనం అయ్యింది, విశ్రాంతిగా పడుకున్న తర్వాత అప్పుడు యోచించాడు, నేను ఇంతవరకు కూడా ఎవరికి రుణగ్రస్తుని కాకుండా జీవనయానం సాగించే నేను ఎవరివో చెప్పులు తొడిగానంటే వాడి రుణగ్రస్తుని అయ్యాను. ఎవరివా చెప్పులు? ఆ చెప్పులు ఎవరివో చెప్తే బాడుగా కడతా, చెప్పులు ఇచ్చేస్తా, లేదు నాకు అమ్మేస్తే కొనుక్కుంటా, ఎవరి చెప్పులు ఇవి అంటూ ఎంతో ప్రకటన చేశాట. ఎవ్వరూ రాలా. ఎందుకంటే ఇక్కడ ఈ ఉత్తముడైన చండాలుడు ఆ సద్బ్రాహ్మణోత్తముడు నా గర్భాన్ని జన్మించాలంటే మా ఇరువురికి ఏదో ఒక రుణానుబంధం కావాలి కదా అనే భావంతో ఉన్నాడు. కాబట్టి ఇతడు చింత ప్రారంభమైంది. ఎట్లా? ఆ చెప్పులెవరివి, ఆ చెప్పులెవరివి, ఆ చెప్పులెవరివి అంటూ చింతిస్తూ ఉన్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే అంటే చితా చింతా ద్వయోర్మధ్యే చింతానామ గరీయసి చితాదహతి నిర్జీవం చింతానా ప్రాణయుతం బపుః అంటుంది శాస్త్రం. చితి కాలుస్తుంది, చింతా కాలుస్తుంది. చితి ప్రాణం పోయాక బట్టి కట్టెను కాలుస్తుంది, మరి చింత నిండు ప్రాణిని దహించి వేస్తుంది. కాబట్టి చితి కంటే చింత ప్రమాదము అన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ చింత భగవత్ చింతగా మార్చుకుంటే జన్మ రాహిత్యమే సంప్రాప్తమవుతుంది అన్నారు మనకు భాగవతులు. కాబట్టి ఇక్కడ విశేషం అంటే ఇతను చింతిస్తున్నాడు, ఏమని? ఆ చెప్పులు ఎవరివి, ఆ చెప్పులు ఎవరివి, ఇది చింత. మనకు భగవాన్ వాచ యం యం వాపి స్మరం భావం త్యజంతి కలేవరం తం తమేవైతి కంతేయ సదా తద్భావ భావితః. మరణకాలమందు ఏ భావమైతే ఉందో ఆ జన్మ వస్తోంది.
అందుకే మరణకాలమందు భగవన్నామస్మరణ చేయాలి. కాబట్టి జీవితంలో ఇప్పుడే ప్రారంభించాలి. బాల్యమందే భగవన్నామస్మరణ ప్రారంభిస్తే అసంకల్పితంగా భగవన్నామం చేయగలిగేటువంటి శక్తి కావాలి, అటువంటి సాధన కావాలన్నారు. స్వామివారు అంటాడు, అంత్యకాలే చ మామేవా స్మరణముక్త్వా కలీవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాశ్చత్ర సంశయః. చివరి క్షణమందైనా భగవన్నామస్మరణ చేస్తూ వాసుదేవ నామస్మరణ చేస్తూ మరణిస్తే నీకు భగవత్ సాయుధ్యమే వస్తోంది అన్నాడు స్వామివారు. ఆఖరి క్షణమైన భగవన్నామం చెయ్యరా? ఆ క్షణంలో కూడా భగవన్నామం చేయాలంటే జీవితకాలం అంతా సాధన చేయాలి చెప్పారు. కాబట్టి ఇతని చింత ఎక్కడ ఉంది? ఆ యొక్క చెప్పులపై ఉంది. ఆ చెప్పులెవరివి, ఆ చెప్పులెవరివి అంటూ చింతిస్తూ మరణించాడు. చండాలుని గర్భాన జన్మించాడు. యద్భావం తద్భవతి చెప్పారు మన పెద్దలు. వాడి గర్భాన జన్మించాడు. కాలం గడుస్తా ఉంది. 12 సంవత్సరాల ప్రాయం వచ్చింది ఈ బాలుడికి. ఒకప్పుడు ఈ తండ్రి గారు వేరే గ్రామం వెళ్లాల్సిన పని ఏర్పడిందిట. పిల్లాన్ని పిలిచాడు, నాయనా నేను ఈ రోజు రాత్రి వేరే గ్రామం వెళుతూ ఉన్నాను. అయితే రాజుగారి ఆజ్ఞ ప్రకారంగా మన తాతల ముత్తాతల నాటి నుంచి కూడా మనం రాజోద్యోగులమై ఉన్నాం. ఎటువంటి ఉద్యోగం అంటే 4 జాముల దండోరా వేయాలి. ఏమని? నీ ధనం జాగ్రత్త, నీ ధాన్యం జాగ్రత్త, నీ పశువులు జాగ్రత్త, నీ పిల్లలు జాగ్రత్త అంటూ ఆదమరచి నిద్రపోతూ ఉంటే దొంగలు వస్తారు, జాగ్రత్తగా కాస్త మెలకువగా ఉండండి. ఇవన్నీ సంపదలు ఉన్నాయి కదా, ధనధాన్యాలున్నాయి, పిల్లలున్నారు, పశువులున్నాయి, కాస్త మెలకువగా ఉండండి అనే విధంగా 4 జాముల, రాత్రికి 4 జాములు, జాముకు 3 గంటలు, 3 4 12 గంటలు. కాబట్టి అట్లా 4 జాముల దండోర వేసేవారు. మన తాతలు కూడా వేశారురా, వాళ్ళ తాతల దగ్గర, రాజుగారి తాతల దగ్గర నుంచి కూడా ఈ సంప్రదాయం ఉంది. కాబట్టి నీవు ఈ రోజు రాత్రి దండోర వేయాలి నాయనా, నేను వేరే గ్రామం పెడుతున్నాను అన్నట్ట తండ్రి గారు. పూర్వజన్మ సంస్కారం ఉంది పిల్లాడి దగ్గర. వెళ్ళండి నాన్నగారు, నేను వేస్తాను కదా అన్నాడు. తండ్రి గారు గ్రామం వెళ్ళాడు. మొదటి జామున పిల్లాడు దండోర వేస్తున్నాడు. ఏమని? ఆశయా బద్ధతే లోకో కర్మానా బహుచింతయా ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. ఓ మానవుడా, ఆశకు బద్ధమై ఎంతో చింతిస్తూ ఎన్నో కర్మలు ఆచరిస్తున్నావు. కానీ నీ చింత పెరిగేది కాదు, నీ ఆశ నశించేది కాదు. కానీ లోపుగా ఆయుష్ తరిగిపోతుంది, అది గమనించు. ఆశయా బద్ధతే లోకో కర్మానా బహుచింతయా ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటూ దండోర వేశాడు. ఓ మానవుడా, జన్మించావు, జీవిస్తున్నావు, ఈ జీవనంలో ఎందుకు జన్మకు వచ్చావు, ఏం సాధించాలి అనే యోచన లేకుండా సాగిపోతూ ఉంటే ఆయుష్ పెరిగిపోతుందిరా, యోచించరా అనే భావంతో వేశాట. అది విన్నాడు రాజుగారి దండోర. ఇదేమిటిది? మనం ప్రతిరోజు దండోర వింటూ ఉంటాం. ఏమని? నీ పశువులు జాగ్రత్త, నీ పిల్లలు జాగ్రత్త, నీ ధనం జాగ్రత్త, నీ ధాన్యం జాగ్రత్త. ఎందుకంటే సంవత్సర కాలం పండించుకున్న పంట ఒకప్పుడు మనకు ఇంటి ముందు పురిగట్టి దాచుకునేవారు. పశువుల పాకలో పశువులు ఉండేవి. ఇట్లా ఉంటున్నాయి కాబట్టి జాగ్రత్తగా కాస్త మెలకువగా ఉండండి అనే విధంగా 4 జాముల దండలు వేస్తూ ఉంటారు కదా. వీడెవడు వేదాంత సారం చెప్తున్నాడు, ఇదేమిటిది అనుకున్నాడు రాజుగారు. అయితే 2వ జాముని ఈ విధంగా దండలు వేస్తాడు. విని పడుకుందాం అనుకున్నాడు రాజుగారు. 2వ జాముని పిల్లాడు దండలు వేస్తున్నాడు. ఏమని? కామ క్రోధశ్చ లోభశ్చ దిహా తిష్టంతి తస్కరః జ్ఞాన రత్నాపహరణో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఓ మానవుడా, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరమనే 6 దొంగలు ఈ దేహమందే ఉన్నారు. భవసాగరం అంటారు, జన్మ పరంపరగా వస్తూ ఉంటుంది. ఈ అరిషడ్వర్గాలు జయించలేకే జన్మకొస్తున్నావురా. వాళ్ళు, ఆ దొంగలు జ్ఞానమని రత్నాలు సంపాదించుకుంటూ ఉంటే నీవు ఆ జ్ఞానమని రత్నాలను ఆ దొంగలు ఎప్పటికప్పుడు అపహరిస్తున్నారు. కాబట్టి ఆ దొంగలను గమనించు జాగ్రత్త అంటూ దండోర వేశాడు. విన్నాడు రాజుగారు. చాలా బాగుంది. అయితే 3వ జామున ఏ విధంగా దండోర వేస్తాడు విని అప్పుడు పడుకుంటా అనుకున్నట్టు రాజుగారు. మళ్ళా 3వ జాము ప్రారంభమైంది. పిల్లాడు దండోర వేస్తున్నాడు. ఏమని? జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఓ మానవుడా, అసలు జన్మించడమే దుఃఖ కారణం. జన్మకు వచ్చిన తర్వాత భార్యకు భార్యకు భర్త, భర్తకు భార్య, భార్య బిడ్డలు, ఇట్లాంటి గృహస్థాశ్రమ ధర్మంగా ఉండేటువంటి దుఃఖాలున్నాయి. ఇవన్నీ దాటితే
వయోవృద్ధమవుతోంది శరీరం. వయోవృద్ధునిగా సాంఘిక పరంగా ఎన్నో విషయాలు తెలిసినప్పటికీ కూడా ఈ వృద్ధుని ఎవ్వరూ పట్టించుకోరు. ఏమిటా ముసలాయన బాగుతున్నాడు అంటూ ఉంటారు. రామకృష్ణ అనుకోలేడా, అన్ని విడికేనా అంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ విశేషం ఏంటంటే జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మా జాగ్రత్త జాగ్రత్త. అందుకే ఒకప్పుడు మన తల్లులు ఈ శిశువులు ఉయ్యాలలో వేసి జోలపాట పాడేవారు. ఏమని? జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో హాయి జో అచ్యుతానంద జో జో ముకుంద. ఇక్కడ అళవళ హాయి అంటే అసలు జన్మకు రానే రాకూడదు. జన్మించిన తరువాత ఎంత ఎచ్చిన హాయి అళవళ, ఎంత ఎచ్చిన హాయి అళవళ. హాయి అనేది లేదురా, నీకంటే ముందు పుట్టి మేము ఏడ్చాం, ఎంత ఎచ్చిన హాయి అళవళ. అయితే ఈ ఏడుపు భగవంతుని గురించి ఏడిస్తే, అందుకే అచ్యుతుడున్నాడు. అచ్యుతుడంటే నాశనము లేనివాడు, శాశ్వతుడు. అటువంటి భగవంతుని గురించి చింతిస్తే ఆ భగవత్ చింత ద్వారా జన్మ రాహిత్యమే సంప్రాప్తమవుతుందని చెప్పి ఉయ్యాలలో ఉన్న శిశువులకు ఆధ్యాత్మిక తత్వాలు చెప్పే మాతృదేవతలా విభవించిన పవిత్ర భూమి భరత భూమి. ఆ తల్లులు అట్లా చెప్పేవారు జోలపాట పాడుతూ. జన్మ దుఃఖం ఇక్కడ అంటున్నాడు వీడు, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మా జాగ్రత్త జాగ్రత్త. రాజుగారు విన్నట్ట, ఇది చాలా బాగుంది, ఇంత అనంతమైనటువంటి వేదాంత సారణ చెప్తున్నాడు, ఎవడు వీడు అనుకున్నాడు. వీడు వెంటనే దర్శనం చేయాలి. అంతేకాదు 4వ అధ్యాయం ఏ విధంగా దండలు వేస్తాడు విని అప్పుడు పడుకుందాంలే అనుకున్నాడు రాజుగారు. 4వ అధ్యాయం ప్రారంభమైంది. పిల్లాడు దండలు వేస్తున్నాడు. ఏమని? మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి గృహం నాస్తి తస్మా జాగ్రత్త జాగ్రత్త. నీ తల్లిదండ్రులు నీ వెంట రారు, అన్నదమ్ములు నీకేమీ కారు, ఒక్కడివి వస్తావు, ఒక్కడివి పోతావు. అందుకే శాస్త్రం అంటోంది, అర్థాత్ గృహేణి వర్తంతి శ్మశానే మిత్రబాంధవ సుకృతం దుష్కృతం చైవ గచ్చంతమనుగచ్చతి. నీవు సంపాదించిన ధనధాన్యాలు ఇంటిలోనే ఉండిపోతాయి. అర్థాగృహేణి వర్తంతి శ్మశానే మిత్రబాంధవ, బంధువులు మిత్రులు ఉంటే వల్లకాదిగలకు సాగరంపడానికి వస్తారు ఈ దేహయాత్రలో. నీ వెంట వచ్చేది ఏమిటయ్యా అంటే సుకృతం దుష్కృతం చైవ, నీవు చేసిన మంచి చెడు మాత్రమే ఇక్కడ మిగిలి ఉంటుందయ్యా. కాబట్టి సత్కీర్తిని సంపాదించుకో. అనిత్యాని శరీరాని విభవోనైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మ సంగ్రహః అంటుంది శాస్త్రం. జీవితం ఈ యొక్క దేహం శాశ్వతంగా ఉండేది కాదు, ఈ శరీరం శాశ్వతం కాదయ్యా. నీవు సంపాదించిన ధర్మమే శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ధర్మాలు ఆచరిస్తూ ఉండు. మృత్యువు ఎలా ఉందంటే నీ వెన్ను ఏ విధంగా ఉందో అట్లా వెన్నంటి ఉంది మృత్యువు, ఎప్పుడు కబలిస్తుందో చెప్పలేం. కాబట్టి అనిత్యాది శరీరాన్ని విభవోనైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మ సంగ్రహః. ఇట్లాంటి ధర్మాలు చెప్పేవాడు. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి గృహం నాస్తి తస్మా జాగ్రత్త జాగ్రత్త అని దండోర విషయాడు. వెళ్లి పిల్లాడు హాయిగా పడుకున్నాడు నిశ్చింతగా. రాజుగారికి నిద్రే పట్టల. రాత్రి ఎవరైతే దండోర విషయాలు వాళ్ళు తీసుకువెళ్ళేదా అన్నాడు రాజభటులు పిలిచి. వెంటనే రాజభటులు ఈ దండోర విషయవాడి ఇంటికి వచ్చారు. వేరే గ్రామం వెళ్ళాడుగా, తెల్లవారిసరికల్లా ఆయన వచ్చాడు గ్రామం నుంచి. చూస్తే ఇక్కడ ఏ విధంగా ఉంది, రాజభటులు వచ్చి ఉన్నారు, యమభటుల వలె కనిపిస్తున్నారు అనుకున్నట్టు ఇతడు. లేకలేకలిగిన బిడ్డ, ఒక్కగానొక బిడ్డ, గారాబాల బిడ్డ. ప్రభుత్వం ఏమంటారంటే ఒక బిడ్డ ముద్దు, రెండో బిడ్డ వద్దు అంటారు, ఒక్కని అంటాం. ఈ ఒక్కని కన్న తరువాత వాడు అయోగ్యుడిగా మారుతుంటే తల్లి కొడుతుంటే అసలు తల్లివా అంటారు తండ్రి, తండ్రి కొడుతూ ఉంటే నువ్వు మనిషివా అంటుంది తల్లి. ఇట్లా తల్లి తండ్రి కొట్టుకుంటూ ఉంటారు. ఆ పిల్లలు అయోగ్యుడిగా మారిపోతూ ఉంటాడు. గారాబాల బిడ్డ లేకలేకలిగాడు కాబట్టి వీడు అనుకున్నట్ట, లేకలేకలిగిన బిడ్డ ఏదో చేసి ఉంటాడు, గారాబాల బిడ్డ కదా, రాజభటులు వచ్చారంటే ఏదో నేరం చేసి ఉంటాడు, తప్పు చేసి ఉంటాడు, దండోర వేయాలంటే ఏం చేశాడు వీడు. కాబట్టి రాజభటుల దగ్గరకు వచ్చి అడిగాట, అయ్యా ఏం జరిగిందంటే ఎవరైతే రాత్రి దండోర వేశారో వాడిని తీసుకురమ్మన్నారయ్యా రాజుగారు చెప్పారు. అయ్యా దండోర వేసింది నా కుమారుడు, కానీ రాజుగారు ఏం శిక్ష వేస్తారో ఆ బాలుడు అనుభవించగలడు, నే వస్తా అన్నట్ట. అట్లా కాదు, రాజాజ్ఞ, ఎవరు దండోర వేశారో వాడే రావాలి, తీసుకురా అన్నారు.
బిడ్డను వెంటబెట్టుకు వెళ్ళాట. అప్పటికే రాజుగారు నిండు కొలువు తీరి ఉన్నాడు. ఎప్పుడు చూస్తాను ఆ పిల్లని ఉద్దేశంతో ఆతృతగా ఉన్నట్ట. వెళ్ళి రాజుగారి కాళ్ళపై పడ్డాడు. ఇతను వెళ్ళి, అయ్యా మా అబ్బాయి తప్పు చేస్తే క్షమించండి, ఎందుకంటే మా తాతలు ముత్తాతలు కూడా మీ తాతల దగ్గర సేవ చేశారు, వాళ్ళ ముఖం చూడండి మహారాజా అన్నాడు. వెంటనే రాజుగారు అంటాడు, దేనికయ్యా అంటే, మా పిల్లాడు ఏది తప్పు చేశాడు స్వామి అంటే, తప్పు చేయలా, మనం ఎప్పుడు కూడా వినే దండోరం ఏంటయ్యా అంటే, నీ ధాన్యం జాగ్రత్త, నీ ధనం జాగ్రత్త, నీ పశువులు జాగ్రత్త, నీ పిల్లలు జాగ్రత్త, ఈ విధంగా భౌతికంగా ఉండే సంపదను గూర్చి విచారిస్తూ చింతిస్తూ ఉంటాం మనం ఎప్పుడు కూడా. కానీ వాడు ఏం చెప్పాడంటే, నీ జన్మ దుఃఖం జరా దుఃఖం శాశ్వతంగా ఉండి తత్వాలు చెప్పాడు, వేదాంత సారం చెప్పాడు, అర్థాగృహే నివర్తంతి అన్నాడు. అంతేకాదయ్యా మాతానాస్తి పితానాస్తి అన్నాడు, వాస్తవాలు చెప్పాడు, వేదాంత సారం చెప్పాడు. అటువంటి సారం చెప్పిన వాడిని సత్కరించాలి అనే సంకల్పంతో కబురంపించాను అన్నట్టు రాజుగారు. ఇంకేముంది, అమితమైన సంతోషం. రాజుగారి సత్కారం అంటే మాటలా, అమితానంద భరితుడయ్యాడు ఇతడు. ఎందుకంటే అమృతం సద్గుణా భార్య, అమృతం బాలభాషితం, అమృతం రాజసన్మాన, అమృతం మానభోజనం అంటుంది శాస్త్రం. అనుకూలవతిగా భార్య ఉంటే వాడి జీవితం అమృతం. అనుకూలవతి అయిన భార్య, ఇక్కడ అమృతం సద్గుణ భార్య. ఒకప్పుడు పరమేశ్వర స్వామి వారు అంటాడు పార్వతి అమ్మవారితో, దేవి వనిత అనుకూలవతి అయిన వసుధలోన గాలివానక గృహమయ్యే కాచుచుండు, అననుకూలత కలిగిన అతివయైన ఇంటిలో గాలివానయే ఇందువదన అంటాడు. అనుకూలవతిగా ఉండే భార్య గాలివాన వస్తుంటే ఇల్లు ఎలా కాపాడుతుంది అట్లా కాపాడుతుంది. భార్య అనుకూలవతి కాదు, వాడికి ఇంటిలోని గాలివాన, వాడి ఇంట్లో ఉన్న ఒకటి, అరణ్యంలో ఉన్న ఒకటి. శాస్త్రం అంటోంది, యస్య మాతాగృహం నాస్తి భార్యా చ ప్రియవాదిని అరణ్యం తేన గంతవ్యం యథారణ్యం తథా గృహం ఉంటుంది. కాబట్టి అమృతం సద్గుణా భార్య అంటుంది. అంటే ఇక్కడ భార్య మాత్రమే అంటే కాదు, భర్త కూడా అనుకూలవతిగా అనుకూలంగా ఉండే భర్త కలిగితేనే ఆమె జీవితం అమృతంగా ఉంటుంది. కాబట్టి శాస్త్రం అంటోంది అమృతం సద్గుణా భార్య. అమృతం బాలభాషితం, చిన్నపిల్లలు, చంటి పిల్లలు, మొట్టమొదటిగా మాట్లాడడం వచ్చే పిల్లలు మాట్లాడుతూ ఉంటే ఆ ముద్దులకి ఆ మాటల్లో మనం అమృతానికి రోడుతూ ఉంటాం. సహజంగా చిన్నపిల్లలు ఏమంటారంటే, మనం అందరం కూడా అన్నమాట ఏమిటంటే తా తా అంటూ ఉంటారు. ప్రథమంగా పలికేటువంటి అక్షరం తా అంటూ ఉంటారు. తా అనగానే వీడేమంటాడు, అమ్మా మా తాత అంటున్నాడు, మా మనవడు అంటాడు. లేదా ఆమె వచ్చేటుంది అత్త అంటున్నాడు అంటుంది. ఇక్కడ తాతో అత్తో అన్నం లేదు వాడు. మరి ఏమంటున్నాడు, బ్రహ్మవాక్యాన్ని చెప్తున్నాడు. తత్వమసి బ్రహ్మవాక్యం, తత్ త్వం అసి, తత్ అది, త్వం నీవు, అసి అయ్యున్నావు. ఏ బ్రహ్మమైతే అంతటా నుండి ఉందో ఆ బ్రహ్మము నీవే ఉన్నావు అనేటువంటి బ్రహ్మవాక్యాన్ని తా అంటున్నాడు వాడు. కానీ మనం ఏం చేస్తాం, సాంఘికానికి ఈ యొక్క భౌతికాన్ని తీసుకుని వస్తాం, నెమ్మదిగా తాత అత్త అంటూ మాటలు ఇప్పిస్తాం. అంతేకాదు చంటి పిల్లల చేతిలో బిస్కెట్ ప్యాకెట్ ఉంటే ఏం చెప్తాం మనం, అక్కకి పెట్టమ్మా అన్నయ్యకి పెట్టమ్మా అంటాం. వాడు అనుకుంటాడు అక్కకే అన్నయ్యకే పెట్టాలి, ఇంకెవరికి పెట్టకూడదు అనుకుంటాడు. కాస్త పెద్ద అయ్యాక ఎక్క అన్నా లేకపోతే నాకేముంటుంది కదా అనుకుంటాడు. ఇక్కడ స్వార్థం అనేది సాంఘిక పరంగా మనమే నేర్పుతూ ఉన్నాం పిల్లలకి. అమృతం బాలభాషితం, ఆ యొక్క పిల్లల మాటల్లో అమృతాన్ని గోలుతూ ఉంటాం చెప్పారు ఇక్కడ. అమృతం మానభోజనం, ఎంత తింటే పదార్థం, ఎంత నీరు తాగితే, ఎంత గాలి సంచరిస్తే హాయిగా జీర్ణమవుతుందో అంతే తినాలి. ఎందుకంటే అజీర్ణే భోజనం విషం అంటుంది శాస్త్రం. జీర్ణం కానంత భోంచిస్తే అది విషంగా పరిణమిస్తుందయ్యా అన్నారు. కాబట్టి అటువంటి భోజనం కూడా మానభోజనం, ఎంత తింటే చక్కగా జీర్ణమవుతుందో అంత తింటే అమృతం అన్నారు. ఆ విధంగానే అమృతం రాజసన్మాన అంటుంది ఇక్కడ శాస్త్రం. శ్రేష్ఠులైన వారు సన్మానిస్తూ ఉంటే అది అమృతోపమానంగా ఉంటుంది అన్నారు. రాజుగారికి సన్మానం అంటే మాటల ధనకనక వస్తు వాహనాలు ఇచ్చారు, అగ్రహారాలు రాసిచ్చారు. ఈ ధనకనక వస్తు వాహనాలు, ఆ యొక్క ధనం మూటలు తీసుకుని వచ్చి అగ్రహారాలు ఇచ్చినటువంటి ఆ యొక్క కాగితాలు అవన్నీ కూడా ఆ ధనరాశి తెచ్చి తండ్రి గారి చేతిలో పెట్టాట. ఎప్పుడైతే తండ్రి గారి చేతిలో పెట్టాడో పిల్లాడు హఠాన్ మరణం చెందాడు. ఎందుకయ్యా అంటే చెప్పులు తొడిగిన కారణంగా రుణానుబంధం అనేది ఏర్పడింది వీళ్ళిద్దరికీ కూడా. అతను నా గర్భాన జన్మించాలి అనుకున్నాడు. ఎట్లా జన్మిస్తాడు కాబట్టి యోచించి ఆ చెప్పుల ద్వారా రుణానుబంధాన్ని ప్రేరణ కలిగించాడు.
ఈ చెప్పులు ధరించడం ద్వారా రుణానుబంధం ఏర్పడింది. ఆ మరణకాలమందు ఆ చెప్పులు ఎవరివి, ఆ చెప్పులు ఎవరంటూ మరణించాడు కాబట్టి చెప్పులు ఎవరివైనటువంటి ఆ యొక్క వ్యక్తి గర్భాన జన్మించాడు. యద్భావం తద్భవతి చెప్పాడు కదా స్వామివారు. యం వాపి స్మరణ భావం చజచ్చంతి కలేవరం తం తమేవైతే కంతేయ సదా తద్భావ భావిత. మరణకాలమందు ఏ భావమైతే ఉందో, అందుకే మరణకాలముందు ఏ భావమైతే ఉందో ఆ జన్మ వస్తోంది కాబట్టి సర్వకాల సర్వావస్థల్లో భగవన్నామస్మరణ చెయ్యరా అనే తత్వం మనం చెప్తూ వచ్చారు. కలవు నామస్మరణ బుద్ధి అన్నారు. అందుకే భార్యను వసి అని పిలవమనేవారు. వసి అంటే తిరగవేస్తే శివ భగవన్నామం అవుతుంది. మరి ఈ వసి అనేది వసో అయింది, ఓ అయింది, ఒక్కొక్కడైతే మరి పశువు పిలిచినట్టుగా అంటూ ఉంటాడు. ఎంత దుర్మార్గం ఇది. కాబట్టి పిల్లలకు కూడా భగవన్నామం పెట్టుకుంటూ ఉంటాం. భగవన్నామం దొరికి పెడుతున్నావా అంటే ఒక చోట ఒక పెద్ద ఆయన ప్రవచనం చేస్తున్నట్ట. అజామిలుడు కథ చెబుతూ ఉన్నాడు. నారాయణ అంటూ నామస్మరణ చేస్తూ ఆ అజామిలుడు పిలిచిన తన కుమారుణ్ణే 10 మంది బిడ్డలు కలిగారు ఒక వేశ్య ద్వారా. సద్బ్రాహ్మణోత్తముడి అజామిలుడు. కానీ ప్రారంభ కర్మానుసారంగా ఒక వేశ్యతో సాంగత్యం ప్రారంభించాడు. కాలం గడిచింది. ఆ కామాసక్తుడయ్యాడు. 10 మంది బిడ్డలు కన్నాడు. చివరి పిల్లాడికి నారాయణుడు పేరు పెట్టుకున్నాడు. ఆ నారాయణుడు మరణకాలం ముందు నారాయణ 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 అంటూ మరణించాడు. ఇటు యమదూతలు అటు విష్ణుదూతలు వచ్చారట. వచ్చి ఇతడు సద్బ్రాహ్మణోత్తముడు, ధర్మాన్ని ఆచరించేవాడు, అవన్నీ మరచి దుర్మార్గుడిగా మారాడు కాబట్టి యమసాన్నిధ్యానికి రావాలంటున్నారు యమదూతలు. ఎన్ని చేసినా మరణకాలం ముందు భగవన్నామం చేశాడు కాబట్టి భగవంతుని సాయుధ్యమే వస్తుందంటూ యమదూతలు త్రోసిపుచ్చి విష్ణు సాయుధ్యాన్ని తీసుకుని పోయారు విష్ణుదూతలు. ఈ యమదూతలంతా వెళ్ళి యమధర్మరాజు గారితో అన్నారట, ఏమయ్యా ఇది ఎక్కడి ధర్మం? నీవు ధర్మాన్ని పాలించేవాడివి కదా, నీ పరిపాలనకు ఎట్లా ఉంది ఏమిటంటే ఏం జరిగిందంటే విష్ణు నామస్మరణ చేశాడు, నారాయణ అంటూ మరణించాడు కాబట్టి నారాయణ సాయుధ్యమే వస్తుందన్నారయ్యా అంటే స్వామివారితో. అప్పుడు యమధర్మరాజు గారు యమభటుడు అంటాడు, పద్మనయను మీది భక్తి యోగమిల్ల ముక్తి మార్గమనుచు మది నిరుంగు వారి 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 వారిని చేరువారి త్రోవ బోవలదు దూతలారా. ఆ యొక్క శ్రీమన్నారాయణ స్వామి వారి పట్ల భక్తి కలిగినటువంటి వాడున్నాడే, ఆ యొక్క భక్తుల వారి దాసుల 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 జోలు కూడా పోవద్దు అన్నాడు. అందుకే ఒక సద్భక్తులు మన ఎంత జన్మిస్తే 14 తరాలు తరిస్తాయి అన్నారు. ఒక భగవంతుని ఆలయం నిర్మించే భక్తుడు కనుక మన ఇంట జన్మిస్తే 14 తరాలు తరిస్తాయి అన్నారు. అటువంటి కథ ఒక పెద్ద ఆయన చెబుతూ ఉంటే ఒక వ్యాపారస్తుడు విన్నట్ట. విని నాకు 9 బిడ్డలు కదా, 9 బిడ్డలకు కూడా భగవన్నామాలే పెట్టుకుంటాను అనుకున్నాడు. పెద్దవాడు నారాయణ, రెండోవాడు శివయ్య, మూడోవాడు రామయ్య, 4వవాడు కృష్ణయ్య, 9కి భగవంతుని పేరే పెట్టుకున్నాడు. బాగుంది. ఏది ఆగినా కాలం అనేది ఆగేది కాదు కదా. వయోవృద్ధుడయ్యాడు, మంచాన పట్టి ఉన్నాడు, మరణకాలం ఆసన్నమైంది, మరణిస్తానేమో. నారాయణ 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 అన్నట్ట నారాయణుడు కొడుకు వచ్చాడు కానీ మరణం రాలా. అయ్యయ్యో, నారాయణంటూ మరణిస్తే నరకమే తప్పేది కదా అనుకున్నాడు. పూర్ణ శివయ్య కైలాసమే సంప్రాప్తమవుతుంది, శివయ్య 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 అన్నట్టు వాడు వచ్చాడు కానీ మరణం రాలా. సరే, రమయతి రామ ఆనందమిచ్చేవాడు శ్రీరామచంద్ర పరబ్రహ్మస్వరూపము. రామయ్య 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 అన్నాడు, వాడు వచ్చాడు, 3వ కుమారుడు, మరణం రాలా. ఇక మిగిలిన వాడు కర్షతీతి కృష్ణ, జీవాత్మను పరమాత్మ వైపు ఆకర్షించేవాడు కృష్ణ భగవానుడు. కృష్ణయ్య 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 వాడు వచ్చాడు, మరణం రాలా. 9 కొడుకులు చుట్టూ చేరి ఏమిటి నాన్నగారు ప్రశ్నిస్తున్నారట. 9 కొడుకులు చూశాడు. ఒరే 9 ఇక్కడ ఏడిస్తే అక్కడ కొట్టేమైంది అన్నాడు. అప్పుడు చచ్చాడు. భగవన్నామం చేయరా మరణకాలం ఉందంటే దాన్ని కూడా వ్యాపారంగా భావిస్తే అధోగతి పాలుగాక తప్పదు. అందుకే మరణకాలం ముందు ఏ భావం అయితే ఉందో కొట్టేమైంది అన్నాడు. మళ్ళా బెల్లం మీద చీమలాగో దోమలాగో జన్మ ప్రారంభమైంది. కాబట్టి భగవన్నామం చేస్తూ మరణిస్తే భగవత్ సాయుధ్యమే వస్తోందన్నారు. ఇక్కడ ఏమైంది అంటే ఆ రుణానుబంధం అనేది ఆ చెప్పులు స్మరిస్తూ మరణించాడు కాబట్టి రుణానుబంధం ఏర్పడింది, వాడి గర్భాన జన్మించాడు. ఎంత ధనమిస్తే రుణం తీరుతుందో అంతకు 1000 లక్షంతలు ఇచ్చాట. రాజుగారి ఇచ్చిన ధనమంతా తెచ్చిచ్చాడు. ధనం ద్వారా రుణం తీరిపోతోంది. కాబట్టి అందుకే మన పెద్దలు ఒక 100 రూపాయలు ఇచ్చి పిల్లాన్ని బజారు పంపిస్తే చిల్లర తెచ్చినా ఒక ప్రక్కన పెట్టరా అని పెట్టిన తరువాత తీసుకోవాలి తప్ప చేతి ద్వారా ధనం స్వీకరించరాదు పిల్లల నుంచి తల్లిదండ్రులు ఎవరు కూడా. దేనికంటే ధనం ద్వారా రుణం తీరిపోతుంది చెప్తున్నారు మనకి ఇక్కడ. రుణానుబంధ రూపేణాం పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం
యాంతిరే తత్ర పరివేదన అని ఆధ్యాత్మికత మనకు చెప్తున్నారు. మనకు జన్మ వచ్చింది. ఎటువంటి జన్మ? మానవ జన్మ వచ్చింది. మానవ అంటే మా అనగా కాదు, నవ అంటే క్రొత్త అర్థం చెప్పారు. ఇది క్రొత్తది కాదు. ఏమిటయా అంటే 84 లక్షల జీవరాశులు చెప్పారు సృష్టిలో. ఎవరు? ఆదిశంకరాచార్య భగవత్పాదుల వారు అంటున్నాడు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశయనం భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతి. ఎన్నిసార్లు పుట్టి చచ్చి పుట్టి చస్తావురా? 84 లక్షల జీవరాశులుగా జనన మరణాలు పొందితే వచ్చేటువంటిది మానవ జన్మ, ఉత్కృష్టమైనది. 20 లక్షల జీవరాశి స్థిరంగా స్థావరంగా ఉండేవి, అంటే పర్వతములు వృక్షములు లతలు ఇత్యాదిగా ఉండేవి. 9 లక్షల జీవరాశి జలచరములు, 11 లక్షల జీవరాశి క్రిమికీటకములు, 30 లక్షల జీవరాశి మృగములు, 10 లక్షల జీవరాశి పక్షులు, 4 లక్షల జీవరాశి మానవులు చెప్పారు. కాబట్టి మానవుడు అంటే మా అనగా కాదు, నవ అంటే క్రొత్త అర్థం చెప్పారు. ఇది క్రొత్తది కాదు. జననము మరణము పొంది 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 చివరికి దేహాన్ని చేరుకుంది జీవాత్మ. ఈ దేహం పేరు మానవ. కాబట్టి ఈ దేహం అంటోంది ఈ జన్మించడం మరణించడం మానవ, అసలు మానవ అంటుంది. మానుకోవాలంటే ఏం చేయాలి? భగవన్నామస్మరణ చేయాలి. దానికే పోతన గారు చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగ నేటికి తల్లుల కడుపు చేటు. ఇక్కడ చేతులారంగ శివుని పూజింపడేనంటే కర్మేంద్రియాలు పునితం కావాలంటే భగవంతుని సేవ చెయ్యాలి. నోరు నవ్వంగా హరికీర్తినుడు పడేనంటే నోరు వచ్చేంత వరకు కూడా హరినామస్మరణ భగవన్నామస్మరణ చేయాలి. అంటే జ్ఞానేంద్రియాలు పునితం కావాలంటే భగవన్నామస్మరణ చేయాలి. దయయు సత్యంబులోనుగా తలపడేది, సమస్త భూతకోటి పట్ల దయ కలిగి ఉండాలి, సత్యాన్ని ఆచరిస్తూ ఉండాలి. అట్లా చేయకపోతే నవమాసములు మోసి జన్మనిస్తోందే కన్న తల్లి, ఆ జన్మ వ్యర్థమవుతుందిరా అంటాడు. ఇక్కడ మనస్సులో సంకల్పము వికల్పము చేస్తూ ఉంటాం. ఒక మంచి పని చేద్దాము అనేది మనస్సే, మరలా వెంటనే తర్వాత చూద్దామని అనేది మనస్సే. కాబట్టి ఇక్కడ విశేషం ఏంటంటే మనస్సుదే. అందుకే మనకు తాత్వికులు అంటారు, మనసు పైన జయము పొందన్నా ఇంద్రియముల టకు చూసి మోసపోకన్నా, దండధరుడు పొంచియుండగా పాప కార్యములేల సేయుదు, దండధరుడు పొంచియుండగా పాప కార్యములేల సేయుదు, పాశహస్తుడు రాక పూర్వమే వాని నెల్లను తుడిచి వైచుము, తత్వసారము తెలిసి కోరన్నా, సద్గురుని చెంత నిజముగనుగొని లాభమందన్నా, పామరత్వము పారద్రోళి ద్వేషభావము రూపుమాపి, పామరత్వము పారద్రోళి ద్వేషభావము రూపుమాపి, అంతటను పరమాత్మ కలదని నెమనంబుల బోధ సల్పుము, తత్వసారము తెలిసి కోరన్నా, సద్గురుని చెంత నిజముగనుగొని లాభమందన్నా. జగన్నాటకం ఆడించేదే మనస్సు. ఎందుకంటే మనం చూస్తున్న దేహం ఉందే స్థూలము. ఈ మాంసమయంగా ఉన్నటువంటి కనిపించే దేహము స్థూలము. ఈ స్థూలము సంచరిస్తుందంటే దానికి కారణము ఆత్మ ఉంది. కనిపించే స్థూలానికి సంబంధం లేదు, దీన్ని కదిలించే ఆత్మకు సంబంధం లేదు. మధ్యలో నాటకం ఆడేది మనస్సు మాత్రమే. సూక్ష్మము స్థూల సూక్ష్మ కారణ శరీర త్రయం చెప్పారు. మధ్యలో జగన్నాటకం ఆడించేది మనస్సు. కాబట్టి ఆ మనస్సులో ఎల్లవేళలా కూడా సర్వభూత కోటి పట్ల దయ కలిగి ఉండాలి. ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి, అంతరాత్మగా అన్ని దేహాలలో ఉన్నాడు చెప్తున్నారు. మృత్యుండయేకో బహుభాండ రూపః సువర్ణమేకం బహుభూషణాని గోక్షీరమేకం బహుధేనుజాత ఏకః పరాత్మ బహుదేహవర్తి. ఒక దాకగా, ఒక మూకిడిగా, ఒక కుండగా, ఒక పిడతగా, ఒక గ్లాసుగా, ఎన్ని రూపాలుగా ఉన్నా మట్టి ఒక్కటి. మృత్పిండయేకో బహుభాండ రూపః సువర్ణమేకం బహుభూషణాని. చేతికి గాజులు కావచ్చు, చెవికి పోగులు కావచ్చు, మెడలో నెక్లెస్ కావచ్చు, నడుముకు వడ్డానం కావచ్చు, కాలికి అందెలు కావచ్చు, ఆభరణం ఏ రూపంగా ఉన్నా బంగారం ఒక్కటి. గోక్షీరమేకం బహుధేను జాత, తెల్లావు పాలిస్తుంది.
నల్లావు పాలిస్తుంది, కర్రావు పాలిస్తుంది, ఆవు రంగులు మార్పు తప్ప క్షీరమొక్కటి. అదే విధంగా ఏక పరాత్మ బహుదేహవర్తి, పరమాత్ముడు ఒక్కడే అన్ని దేహాలలో కూడా దేహి స్వరూపంగా ఉన్నాడు. కాబట్టి సమస్త దేహాలలో ఉన్న దేహినే దర్శనం చేస్తూ సమస్త భూతకోటి పట్ల కూడా దయ కలిగి ఉండు, సమస్త ప్రాణికోటి పట్ల దయ కలిగి ఉండు. అట్లాగే సత్యాన్ని ఆచరించు అన్నారు. ఎందుకయ్యా అంటే ఒకప్పుడు ఒక పెద్ద ఆయన ప్రవచనం చేస్తున్నట్ట, అందరూ విన్నారు. ఒకడు విని దగ్గరగా వచ్చాడు, అయ్యా మీ మాటలు నాకు నచ్చాయండి, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అన్నట్ట. బాబావారు చెప్తారు ఈ కథ. సరే స్వీకరించవచ్చు, నాయన నువ్వేం చేస్తుంటావు బాబు అన్నట్టు పెద్ద ఆయన. ఏమండి గురువు గారు, అబద్ధం చెప్పడం ఎందుకు, మీతో నిజమే చెప్తాను, నేను రాత్రిపూట దొంగతనాలు చేస్తూ ఉంటానండి అన్నట్టు. రాత్రిపూట దొంగతనాలు చేస్తుంటావా, మరి పగలేం చేస్తావు? ఖాళీగా ఉండి ఏం చేస్తానండి, పేకాడుతూ ఉంటానండి అన్నాడు. బాగుంది నాయన, పగలు పేకాట, చీకటి పడితే దొంగతనం, నువ్వు నాకు శిష్యుడిగా అన్నాడు. అబ్బే మీ మాటలు నాకు నచ్చాయండి, ఏమైనా నన్ను మీ శిష్యుడిగా స్వీకరించాల్సిందే అన్నాడు. ఆయన ఆలోచించన్నాడు, అయితే ఒక షరతు, దొంగతనం మానేస్తావా, పేకాట ఆడడం మానేస్తావా, అబద్ధం చెప్పడం మానేస్తావా, ఏదో ఒకటి మానేయాలి అన్నాడు. వీడు ఆలోచించాడు, దొంగతనం మానేస్తే పెద్దలిచ్చిన ఆస్తేదే, మనకు జీవన విధానం కూడా అదే కదా భక్తికి, కాబట్టి మానేది. పేకాట మానేస్తే అబ్బో మనస్సు ఖాళీగా ఉండే ప్రమాదం, ఏవి వెర్రి ఆలోచన వస్తాయి, దెయ్యాల కొంపన్నారు ఖాళీగా ఉండే మనస్సు, కాబట్టి అది మానేది. అబద్ధం ఆడడం మానేస్తా అన్నాడు. మాని కొంతకాలం మానేసి తర్వాత కలువులే అన్నారు గురువు గారు. వీడు అబద్ధం ఆడడం మానేశాడు. ఒకప్పుడు అనుకున్నట్ట, నేను అబద్ధం ఆడడం మానేస్తాను కానీ దొంగతనం మానేస్తాను లేదుగా, కాబట్టి రాజుగారి కోటలో దొంగతనం చేస్తే అక్కడ వచ్చే నష్టం లేదు, మన కరువు తీరిపోద్ది. ఒక మండు వేసవి కాలం రాజుగారి కోటకు దొంగతనం బయలుదేరాడు. గురుజుని ఎక్కాడు. అది మండు వేసవి కదా, ఎప్పటి వల్ల ఏసీ రూములు లేవు. రాజుగారు గాలి లేక చీనాంబరాలు ప్రక్కన పెట్టి, మణికంకణ కివీరాలు ప్రక్కన పెట్టి, నవరత్న ఖచ్చితంగా ఉండి దగద్దగాయమానంగా ఉండి కిరీటాన్ని ప్రక్కన పెట్టి, ఒక సామాన్యుడు లింగి కట్టుకుని సాధారణంగా వ్యక్తిలా అట్లా తిరుగుతూ ఉన్నాడు రాజుగారు. వీడు దొంగతనం వెళ్ళిపోతున్నాడు. రేయ్ ఎవరది అన్నాడు. అయ్యా నేను దొంగనండి బాబయ్య అన్నాడు. వీడు అబద్ధం చెప్పడం మానేశాడు కదా. ఆయన అన్నాడు, నేను దొంగనే, నీకంటే ముందు వచ్చానంతే అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇద్దరం కలిసి జాయింట్ వ్యాపారం చేద్దాం అన్నారు. ఈ రాజుగారు అన్నాడు, నేను లోగడ ఇక్కడ దొంగతనానికి వచ్చాను రా, ఇప్పుడు తాళం చెవి తెచ్చిచ్చాడు. ఈ తాళం చెవి తీసుకుని, నాకు ఈ తాళం చెవి దొరికింది, ఈ తాళం చెవి పట్టుకుని ఖజానాలోకి వెళ్ళి ఏ బీరువా తెరవబడితే దానిలో ఏదుంటుంది పట్రా, మన ఇద్దరు సమంగా పంచుకుందాం అన్నాడు రాజుగారు. ఇప్పుడు రాజుగారు కాపలాగాస్తున్నాడు, దొంగ లోపలికి వెళ్ళాడు. ఖజానా బీరువాలు తెరిచేందుకు ప్రయత్నం చేశాడు. ఒక బీరువా తెరిస్తే 3 వజ్రాలు ఉన్నాయి, 3 తీశాడు ఈ దొంగ. 3 తీసేగా ఆలోచించాడు, సమంగా పంచుకోవాలన్నాడుగా మన తోటి దొంగ. వజ్రాలు వజ్రంతో కొయ్యాలంటారు, కాబట్టి ఇదంతా ఎక్కడ జరుగుతుంది, 2 తీసుకుంటే పోలా అని ఒక వజ్రం ఒక విడిచిపెట్టాడు, 2 వజ్రాలు తెచ్చాడు. అదిగోనయ్యా నువ్వు తెచ్చిన తాళం చెవితో ఒక బీరువా తెరవబడింది, దానిలో 3 వజ్రాలు ఉన్నాయి, ఒకటి అక్కడే విడిచిపెట్టా, 2 తెచ్చా, నీకొకటి నాకొకటి, వస్తా. ఆగవయ్యా కాస్త కంగారు పడకు, ఏ మన ఇద్దరం కలిసి జాయింట్ వ్యాపారం చేయాలిగా, నీ అడ్రస్ చెప్పు అన్నాడు. రామాలయం ఉంటుంది, ప్రక్కన తాటాకి ఉంటుంది, నా పేరు గవరయ్య అన్నాడు. సరే నువ్వు వెళ్ళురా, నేను ఇట్లా వెళ్తా అన్నాడు. తెల్లవారేసరికల్లా రాజుగారి కోటలో దొంగతనం జరిగింది. రాజోద్యోగులంతా కూడా భయభ్రాంతులవుతున్నారు, ఏం పోయిందో ఏమవుతుందో, రాజుగారు ఏమంటారో. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు పిలిచి, రాజుగారు మన ఖజానాలో ఏం పోయిందో చూస్తున్నాడు మంత్రి గారు అన్నట్ట. మంత్రి గారు వెళ్ళాడు. అన్ని బీరువాలు భద్రంగా ఉన్నాయి, ఒక బీరువా తెరిస్తే ఒక వజ్రం ఉంది. ఈయన అనుకున్నట్ట, ఈ బీరువాలో 3 వజ్రాలు ఉండాలి, ఆ వచ్చిన దొంగ అమాయకుడి ఉంటాడు, 2 తీశాడని చెప్పి ఈ 3వ తీసి ఈయన జేబులో పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ దొంగ లిస్టులోకి పోద్దు కదా, అదే ఆలోచన. సభలోకి వచ్చాడు. అయ్యా రాజావారు, ఖజానంతా భద్రంగా ఉందండి, ఒక బీరువాలో 3 వజ్రాలు ఉండాలి, 3 లేవండి అన్నాడు. 3 లేవా అన్నారు. 3 లేవండి అన్నాడు. సరే సరే రాజభట్లు పిలిచి, రామాలయ పక్కన గవరయ్య ఉంటాడు, వాడిని తీసుకురండి, తాటాకింట్లో ఉంటాడు అన్నాడు. ఇప్పుడు గవరయ్య వచ్చాడు. ఇప్పుడు రాజుగారు ఎలా ఉన్నారు, సింహాసనంపై కూర్చున్నాడు, చీనాంబరాలు, మణికంకణ కేయూరాలు, నవరత్న ఖచ్చితంగా కిరీటం, దగద్దగాయమానంగా రాజ టీవీతో వెలిగిపోతున్నాడు రాజుగారు. వీడు మన సాటి దొంగను పోల్చుకోలేకపోయాడు ఈ గవరయ్య. ఎరా దొంగతనం చేశావా అన్నాడు. బాబాయ్య నేనే కాదండి, నాకంటే ముందు ఒక ఆయన వచ్చాడు, ఇద్దరు కలిసి జాయింట్ వ్యాపారం చేశామండి అన్నాడు. ఏం చేశారు, ఆయన తాళం చెవి తెచ్చాడండి, నేను వెళితే ఒక బీరువా తెరిస్తే 3 వజ్రాలు 2 తీసామండి, ఇద్దరు సమంగా పంచుకుందాం అన్నాడు. ఇప్పుడు మంత్రి గారు కంగారు పడ్డాడు, కాదండి వాడు దొంగ, అబద్ధం చెప్తున్నాడు. నేను అబద్ధం చెప్పి పని లేదు బాబాయ్య అన్నాడు.
మంత్రి గారి దుస్తులు సోదా చేస్తే మంత్రి గారి జేబులో దొరికింది ఈ వజ్రం. ప్రజా సంరక్షణ చేయాల్సిన బాధ్యత కలిగిన మంత్రి వయ్యుండి కూడా దొంగతనం చేశావు కాబట్టి నీకు జైలు శిక్ష వెలవయ్యాలి. దొంగతనం చేసినప్పటికీ కూడా సత్యాలు ప్రకటించావు కాబట్టి నిన్ను మంత్రిగా సంప్రోక్షిస్తున్నా అన్నాడు ఈ దొంగ. మంత్రిగా జీవనయానం చేస్తున్నాడు. కొంతకాలానికి గురువు గారు కనిపించారు. ఏమిట్రా అంటే, మీరు ఏ ముహూర్తాన అబద్ధం చెప్పడం మానేయమన్నారో నా జీవన విధానమే మారిపోయిందండి. నన్ను మంత్రిగా సంప్రోక్షించారు. దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, పేకాటాడేంత ఖాళీ లేదు, జీవన విధానమే మారిపోయింది అన్నాడు. ఒక్క సత్యాన్ని ఆచరిస్తే సమస్త ధర్మాలు వెన్నంటి వస్తాయంటోంది మనకు శాస్త్రం. సత్యం మాత, పితా జ్ఞానం, ధర్మో భ్రాత, దయా సఖ, శాంతి పత్ని, క్షమపుత్ర, షడైతే మమ వంధవ. సత్యము తల్లి, జ్ఞానము తండ్రి, ధర్మము సోదరుడు, దయ స్నేహితుడు, శాంతి భార్య, క్షమపుత్రుడు, ఈ ఆరుగురు నా బంధువులు ఉంటుంది శాస్త్రం. కాబట్టి ఒక్క సత్యాన్ని ఆచరిస్తే సమస్త ధర్మాలు వెన్నంటి వస్తాయి. ఒక్క కామాన్ని ఆశ్రయిస్తే సమస్త శత్రువులు వెన్నంటి వస్తాయి. కాబట్టి మానవుడు ఏం చేయాలి అంటే, సర్వకాల సర్వావస్థల్లో ధర్మాన్ని ఆచరిస్తూ సర్వభూతకోటి పట్ల దయ కలిగి ఉండి సత్యాన్ని ఆచరిస్తూ ఉంటే కన్న తల్లి కడుపు సార్థకత పొందుతుంది. అట్లా జగపోతే వ్యర్థము అంటాడు ఇక్కడ పోతన గారు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికి తినుడువడేని. మనకు శాస్త్రం ఉంటుంది, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్ర బాంధవ, జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం అంటుంది. లక్ష్మిని యొక్క నాలుగు కొనపై ఉంటుంది. సమాజులు మిత్రులు గాని, బంధువులు గాని, బంధనాలు గాని నాలుగు కారణంగా సంప్రాప్తమవుతున్నాయి. నాలుగు కారణంగా మరణమే సంప్రాప్తమవుతుంది. కాబట్టి నాలుక జాగ్రత్త అంటుంది ఇక్కడ శాస్త్రం. మనకు నోటిలో పైన 16 కింద 16 32 పళ్ళున్నాయి. ఒకప్పుడు 32 పళ్ళు అనుకున్నాయిట. మన నోటిలో ఎంతమంది ఉన్నాం? బలాఢ్యులం 32 మంది ఉన్నాం. గట్టి పదార్థాలు నోటికి అందిస్తే కష్టపడి నమిలి 32 మంది కష్టపడుతున్నాం. ఆ రసం నాలుక అందిస్తున్నాం, ఒక్క నాలుక అనుభవిస్తుంది ఆ రసాన్ని. కాబట్టి మనం కష్టపడవద్దు, ఒక్క నాలుక ఏం చేయగలరు అనుకున్నాయి. ఈ నాలుకంటోంది, ఓ 16 32 పళ్ళులారా, ఒక్కసారి నాలుక నోరు జాగాను 32 పళ్ళు రాలి కింద పడతాయి, జాగ్రత్త అందిట. అంత ప్రమాదం ఉంది నాలుకతో. అందుకే నోరు నొవ్వంగా హరికీర్తినుడు వడి అంటాడు. నోరు నొచ్చేంత వరకు కూడా భగవన్నామస్మరణ చేయాలి. నాల్కపై నారాయణ నామం నాట్యం చేయాలి, హరినామస్మరణ చెయ్యరా. అందుకే హరియను 2 అక్షరములు, హరించును పాతకముల అంబుజనాభ, హరిణీ నామ మహాత్మ్యము, హరిహరి పొగనంగవశమే, హరి శ్రీకృష్ణ అంటాడు శతకర్త. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా భగవన్నామస్మరణ ఒక్కసారి చేస్తే జీవితకాలం అంతాల్సిన పాపమంతా క్షయమవుతుంది అని చెప్పారు. కాబట్టి సర్వకాల సర్వావస్థల్లో భగవన్నామస్మరణ చేయాల్సిన బాధ్యత మానవునికి ఉంది. ఈ జన్మ రుణానుబంధంగా వస్తుంది. వచ్చినటువంటి జన్మను సార్థకం చేసుకోవాలంటే భగవన్నామస్మరణ చేస్తూ మరణాన్ని పొందితే మరలా జన్మకు రావు, మరలా మరణం అనేది లేదు. ఎంతకాలమయ్యా ఈ పునరపి జననం, పునరపి మరణం. అందుకే గోవిందనామస్మరణ చెయ్యారా అన్నాడు శంకర భగవత్పాదుల వారు. శంకర సాక్షాత్ శంకర అన్నారు. గోవింద అంటే గో అనగా ధర్మం అనే అర్థం ఉంది, గో అనగా ధర అనే అర్థం ఉంది, గో అనగా వేదం అనే అర్థం ఉంది, గో అనగా వాక్కు అనే అర్థం ఉంది, గో అనగా కిరణం అనే అర్థం ఉంది. ధర్మ పాలకుడు, ధరా పాలకుడు, వేద పాలకుడు, వాక్ పాలకుడు, జ్ఞాన ప్రదాయకుడై ఉన్నాడు. కాబట్టి భగవన్నామస్మరణ చేయాలి. సర్వకాల సర్వావస్థల్లో భగవన్నామస్మరణ చేసి మానవుడు మాధవుడిగా పరిణమించే మహదవకాశం ఒక్క మానవుడికి మాత్రమే ఉంది. మనవలే జన్మించిన వారి రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి వారు, రమణ మహర్షి వారు, గౌతమ బుద్ధ, షిరిడి సాయినాథుడు, వీళ్ళంతా ఏమయ్యారు? ఇప్పుడు సాక్షాత్ భగవత్ స్వరూపాలై మనచే పూజ అందుకుంటూ ఉన్నారు. ఎందువలను? ఐకాంతిక భక్తి ద్వారా ఆ యొక్క నేరు అనేటువంటి తత్వాన్ని గమనించారు, ఆత్మదర్శనాన్ని పొందారు, సర్వాంతర్యాలుగా ఉన్న భగవతత్వాన్ని అధ్యయనం చేసి తాను భగవత్ స్వరూపంగా భాసిల్లుతున్నాడు. ఇక్కడ ఏమిటయ్యా అంటే, ప్రతి దేహం కూడా అహం బ్రహ్మాస్మి. మనస్సు, బుద్ధి, చిత్తము అహం, అహం బ్రహ్మాస్మి. ఆ యొక్క నేరు అనేటువంటి జీవాత్మ బ్రహ్మ పదార్థం, బ్రహ్మతత్వమై ఉంది, పరమాత్మ స్వరూపమై ఉంది. కాబట్టి నీవు పరమాత్ముడివై ఉన్నావు. ఇప్పుడు రాగద్వేష రహితమైనప్పుడు,
జన్మరాహిత్యాన్ని సాధించుకున్నప్పుడు చెప్తున్నారు. కాబట్టి జీవన్ముక్తిని పొందే మహదవకాశం మానవునికే ఉంది. ఈ కలియుగమందు భగవన్నామస్మరణ చేస్తేనే మోక్షం సంప్రాప్తమవుతుంది. కాబట్టి కలవు నామస్మరణ ముక్తి అని చెప్తున్నారు. ఈ రుణానుబంధాలు తొలగాలంటే భగవన్నామస్మరణ చెయ్యరా. భగవంతుని పాదపద్మములపై నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నియమును నితాంత పారభూత దయయును తాపస మందార నాకు దయసేయగది. సర్వకాల సర్వావస్థలు కూడా నా మనస్సు నీ పాద పద్మంపై ఉండే భక్తి నాకు కలిగించు స్వామి అని ఆ భగవంతుని ప్రార్థించాల్సిన బాధ్యత మానవునికి ఉంది అనే తత్వాన్ని మన పెద్దలు చెప్పారని తెలియజేస్తూ స్వస్తి. ఓ సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమా అమృతాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్. ఇది ధర్మబోధిని ఆధ్యాత్మిక సంస్థ తాడేపల్లి ఊరు వారి యొక్క అందజేసినటువంటి ఆధ్యాత్మిక ప్రవచనం.